హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన క్యాబినెట్ భేటీ, పెండింగ్ డీఏలపై నిర్ణయం పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అందరికంటే ముందుగా మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సింగరేణిది కీలక పాత్ర. లాభాల వాటాలో దసరా ముందు కార్మికులకు అందిస్తున్నాము వాటానైతే కార్మికులకండి. సో సింగరేణి కార్మికులకు బోనస్ అయితే ప్రకటిస్తున్నామని క్యాబినెట్‌లో చర్చ వచ్చింది. దసరా ముందే లాభాల్లో వాటా పంచి కార్మికుల కుటుంబాల్లో ఆనందం చూడాలనేది ప్రభుత్వం భావిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి సింగరేణి కార్ కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎస్సీసీఎల్ ఉద్యోగులకు 796 కోట్ల బోనస్ను అయితే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి శుక్రవారం అయితే ప్రకటించారు. గతేడాది ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ. 1,70,000 చొప్పున బోనస్ అందిందని బట్టి విక్రమార్క తెలిపారు. సో ఇదే దసరాకు ముందు గతేడాది 2023లో ఒక్కొక్క ఉద్యోగికి 1.7 lakh అందింది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ఏడాది ఒక్కొక్కరికి మరింత పెరిగి ఒక 20,000 దాకా పెరిగి 1.9 lakh అంటే దాదాపుగా 2 లక్షల వరకు కూడా అందుతాయని అయితే భావిస్తున్నారు. సింగరేణిలో 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని, తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ ఇస్తున్నామని సంచలన వార్త అయితే తెలియజేశారు. సో ఇది చాలా గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చండి. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాము డిఏ టేబుల్. ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి మనకు నడుస్తున్నటువంటి డిఏ అనౌన్స్డ్ ఆన్ 19th జూన్ 2023. ప్రజెంట్లీ డ్రాయింగ్ డిఏ అంటే ఇప్పుడు నడుస్తున్న డిఏ మనకు 22.75గా ఉంది. ఇంకా ప్రభుత్వం చెల్లించవలసిన డిఏ లిస్ట్ ఇక్కడ మనం చూడొచ్చు. జూలై 2022, జనవరి 2023, జూలై 2023, జనవరి 2024 ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 4% ప్రకటించినవి. కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో ఇప్పుడో అప్పుడో అనేట్టు ఒక 3% జూలై 24 డిఏనైతే 3% వరకు ప్రకటించే అవకాశం ఉందన్నమాట. అక్టోబర్ 2024లో ఈ నెలలో. దీంతో కలుపుకున్నట్లయితే టోటల్గా మనకు ఇక్కడ వరుసగా 5 డిఏలు 1, 2, 3, 4, 5. సో ఈ డిఏలన్నిటినీ కూడా దీంతో కలిపి 5 అండి. సో దీంతో కలిపి 5. ఇది ఇంకా ప్రకటించలేదు, ప్రకటిస్తానే ఇది. సో ఇక్కడ మొత్తానికి ఇక్కడ 40% పైనే డిఏ అయితే చేరుకునే అవకాశం ఉంది. కానీ ప్రజెంట్ 22 దగ్గరే డిఏ అయితే డ్రా చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుని ఈ ఉద్యోగులకు కూడా అలాగే దసరా కానుక బోనస్ ప్రకటించాలని అయితే ఉద్యోగులంతా ఆశిస్తున్నారు.